ప్రభుత్వంలోనే అన్ని కులస్తులకు న్యాయం జరుగుతుందని బలిజ సంఘ నాయకులు కర్నూలులో అన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 బలిజ కులస్తులకు పదవులు రావడంతో వారు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆలగడ్డ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి జనసేన పార్టీకి చెందిన సురేఖకు, ఉలిందకొండ సింగిల్ విండో చైర్మన్ వెంకటరమణకు రావడంతో వారు హర్షం వ్యక్తం చేసి పదవులు వచ్చిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా బలిజ సంఘాల నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మహిళలకు అన్ని కులాలకు సమన్వయం చేస్తున్నారని కొనియాడారు. కష్టపడి బలంగా సురేష్ అన్న గారి ప్రోత్సాహంతో ఈరోజు మేము కర్నూలు జిల్లాలో పనిచేస్తూ ముందుకు పోతున్నాము. అలాంటి రాజకీయ ఒత్తిళ్లతో ఈరోజు మనము ఏదన్నా రాజకీయంగా రావాలన్నా ఎంతో కుటుంబ ప్రోత్సాహము, ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాగే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో మన బల్య సోదరులు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ ఈరోజు మనకు ఇంతటి చక్కని కార్యక్రమాన్ని నిర్వహించి, అలాగే సురేష్ అన్న గారికి కూడా, రేఖ గారికి కూడా, పవన్ అన్న గారు కూడా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావాలని తెలియజేస్తూ, అలాగే అన్న ముద్దం రమణన్న గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ నేను ఎక్కువ టైం తీసుకున్నాను ఎందుకంటే అందరికీ చాలా అంగీలు ఉన్నాయి, వెళ్ళిపోయాము. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి రాయలసీమలో మీటింగ్లో ఒకటే చెప్పారు, బలిజలు పెద్దన్న పాత్ర వహించండి అన్నారు. మరి ఎక్కడ బలిజలు పెద్దన్న పాత్ర వహించారు? ఎవరో రెండు పెద్దన్న పాత్ర వహిస్తే వాళ్ళ మడి వెళ్తాం తప్ప మనం బయటికి వచ్చే భయపడే పరిస్థితి. నోరు తెరిచి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, బలిజలు రండి రాయలసీమలో బయటికి, పెద్దన్న పాత్ర వహించండి, అన్ని వర్గాలను కలుపుకొని పోయి మనం రాజ్యాధికారంగా బయలు వెళ్తామంటే ఏ బలిజ సోదరుడు బయటికి రాడు. మరి ఇంకేం చెప్పాలి? ఒక నాయకుడు అంతకంటే బయటికి వచ్చే మీరు రండి అని ఇంకే నాయకుడు చెప్పాలి? ఒక్కడే చెప్పారు, యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బలిజలు ఎదగాలని. మరి ఎక్కడ మనలో ఆ స్ఫూర్తి ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను. యాచించడం మానేయండి, శాసించి మన పదవులు, మన ఓట్లు మనము ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండవలసిన మన అవసరం. ఈ వేదిక పైన ఉండడానికి అందరికీ అర్హత ఉంది, కాకపోతే వేదిక చిన్నది. రావణ సార్, రావణ సార్, అమర్ శైలేష్, అమర్నాథ్ శైలేష్, ఆంజనేయుడు గారు అన్న ప్లీజ్. మన సైన్యులు ఎవరైనా సరే, ఏ పార్టీ నుండి అయినా సరే, ఏ పదవి గురించినా దీంతో మేము ఉంటాం. నేను అహబులం బలిజా కాపు అన్నసత్రం అధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ రోప ఆధ్వర్యంలో జరిగిన సమావేశములో మన బలిజ సోదరులు, ఒక సోదరికి మరియు ఒక యుద్ధం రమణ గారికి ఈరోజు పదవులు రావడము, ఈ కూటమి ప్రభుత్వము బలిజను గుర్తించి ఈ పదవులు ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ పదవులు పొందడంతో వలన కూటమి ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు ఆళ్లగడ్డలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒక మహిళను నియమించి పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నాము జనసేనలు అనేది కూడా ఒక సంకేతం పంపించారు. అలాగే ఆ పదవి రావడంలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు అందరూ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొనేసి ఈరోజు రాష్ట్రంలోనే ఎస్పెషలీ రాయలసీమలో ఉన్న బలిజలకు గుర్తింపు తీసుకొని వచ్చేసి వారికి ఈ విధంగా పదవులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ పదవులు రావడం